వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భర్త మితిమీరిన కోరికలు, శృతిమించిన శృంగార వాంఛ పచ్చని కాపురంలో చిచ్చు రాజేసింది. పెళ్లైన 7 ఏళ్లకే భార్యాభర్తల్ని బలి తీసుకుంది. బంగారం లాంటి కొడుకును 6 ఏళ్లకే అనాథలా మార్చేసింది. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తిగలరపాళ్యలోని ముబారక్ నగర్లో సురేష్, మమత దంపతులు నివసిస్తున్నారు. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సురేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలం నుంచి సురేష్ ప్రవర్తన మారింది. పనికి సరిగా వెళ్లకుండా నిత్యం మొబైల్ ఫోన్ చూస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. మొబైల్ ఫోన్కు బానిసైన సురేష్ అందులో పోర్న్ వీడియోస్ చూడడం మొదలుపెట్టాడు. అంతేకాదు వాటిని భార్యకు చూపించి అందులో ఉన్నట్లు చేయాలని వేధించాడు. మితిమీరిన కోరికలతో రోజురోజుకు భర్తలో కామం వికృత రూపం దాల్చింది. తన భర్తను మార్చేందుకు మమత తీవ్రంగా ప్రయత్నించింది. అయినా అతను మారలేదు. దీంతో ఈ విషయాన్ని సురేష్ తల్లితో చెప్పింది. అశ్లీల వీడియోల గురించి భార్య తన తల్లికి చెప్పడాన్ని సురేష్ తట్టుకోలేకపోయాడు. మమతపై మరింత కోపంతో రగిలిపోయాడు. బుధవారం పండుగ రోజు ఇంట్లోనే ఉండి భార్యతో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కన్న కొడుకు ముందే భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్యను చంపిన తర్వాత సురేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తాను కూడా గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల స్వస్థలం తుమకూరు జిల్లా గుబ్బి పట్టణానికి చెందినట్లుగా గుర్తించారు. అమృతం ఎక్కువైతే విషమంటారు. అలాగే శృతిమించిన శృంగారం కూడా డేంజరే. శృంగారం భార్యాభర్తల బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కానీ కొంతమంది భర్తలు మితిమీరిన కోరికలతో భార్యలపై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చివరికి ఒత్తిడిలో చంపడమో చావడమో చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.